అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఇదివరకులో ఎన్నో కాన్సెప్ట్‌లు చేశాను. ఆ కంటెంట్‌లు మరి నచ్చలేదో ఏమిటో తెలీదు గానీ, ప్రేక్షకులు నాకు నిరాదరణే మిగిల్చారు. అంచేత ఈ రోజున ఈ భక్తి మార్గం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాను. ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను మరి. దయచేసి ఇది దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఈ ఈ యూట్యూబ్ ఛానల్ నూతనంగా ప్రారంభించుటకు చాలా సంతోషిస్తున్నాను. సమస్త దేవతలు, దైవ సమానులైన వ్యూవర్స్ అందరూ ఆచరణలో ఆశీర్వచనాలు ఉంటే చాలు. అదే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మహాగణపతి ఆశీస్సులు కోరుతూ గణపతి గురించి ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. గణపతిని ఆయనకున్న ఏనుగు తల మరియు 4 చేతుల ద్వారా ఆయన్ని సులభంగా గుర్తించవచ్చు. ఆయన్ని విఘ్న నివారకుడిని, అదృష్టాన్ని తెచ్చేవాడిగా, జ్ఞానదేవతగా ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ప్రతి ప్రారంభ కార్యక్రమానికి కూడా గణపతిని పూజిస్తారు. వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. విద్యలకు గురువుగా విద్యార్థులంతా కొలుస్తారు. అనేక గ్రంథాలు ఆయన పుట్టుక గురించి, పరాక్రమాల గురించి, సమయస్ఫూర్తి గురించి చెప్పాయి. అయితే గణేశుడు శివపార్వతుల కుమారుడుగా ప్రసిద్ధుడు. ఆయన్ని నిత్యం పూజించిన వారికి కష్టాలు, విఘ్నములు దరివిచారవు. గణపతి వివాహితుడని, ఆయనకు రిద్ధి, సిద్ధి, బుద్ధి భార్యలని, అలాగే ఆయన కుమారులు ఆయనకు పిల్లలు ఉన్నారని శుభ, లాంఛ, సంతోషిమాత అని అంటారు. మరి అది అయితే పురాణాల్లో మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా గణేషుని అవివాహితుడిగానే, బ్రహ్మచారిగానే పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ గణేషునిది ముందే ఎందుకు తీసుకోవడం అనుకున్నానంటే, నేను దాదాపు 100 కొలది వీడియోలు చేశాను. అయితే అది మరి ఎక్కడైనా లోపం ఉందో ఏమిటో నాకు తెలీదు. ఏవి కూడా ఇంతవరకు నేను మానిటేషన్ వరకు వెళ్ళలేదు. 4 లక్షల వరకు వ్యూవర్స్ ఉన్నారు. 4,000 మంది ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే వాచ్ అవర్స్ లేక నా ఛానల్ అలాగే ఆగిపోయింది. అంచేత ఈ రోజుని కనీసం పోని ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ ఈ అంటే సాధారణంగా భక్తి కార్యక్రమాలకి అందరూ అలవాటు పడతారు. డివోషనల్ ఛానల్ కానీ దీన్ని అనుకోవచ్చు. ఇక నుంచి అన్నీ కూడా భక్తి మార్గంలో చేస్తాను. అంచేత అందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. అన్ని పురాణాల్లోనూ అలాగే రామాయణ, మహాభారత, భాగవతాల్లో ఘట్టాలన్నీ కూడా నేను తీసుకుని చేయాలని అనుకుంటున్నాను. మరి దీన్ని సఫలీకృతం చేసి నన్ను ఆశీర్వదించండి. నమస్తే, సెలవు.